ఈ సృష్టిని పరిపాలించేది శ్రీ మహావిష్ణువే అని హిందువులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ తన దేహాన్ని ఎలా త్యజించాడో, అవతారాన్ని ఎలా ముగించాడో తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో జన్మించాడు. అయితే శ్రీకృష్ణుడు తను చాలించడానికి రామావతారంలో ఆయన చేసిన పొరపాటే అనే విషయం కొద్దిమందికే తెలుసు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో కౌరవుల ఓటమి కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించాడని చెప్తూ ఉంటారు. 18 రోజుల పాటు కొనసాగిన కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయి ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో గాంధారి అక్కడికి వచ్చింది. తన 100 మంది పుత్రులు చనిపోవడానికి శ్రీకృష్ణుడే కారణమని ఆమె భావించి ఆయనను శపించింది. ఏ విధంగా అయితే కౌరవుల వంశం నాశనమైందో అదేవిధంగా శ్రీకృష్ణుని యాదవుల వంశం కూడా నాశనమవుతుందని ఆమె శపించింది. మహాభారతంలోని మౌనస పర్వంలో ఈ విషయం గురించి చెప్పబడింది. మహాభారత యుద్ధం జరిగిన 35 సంవత్సరాల తర్వాత కృష్ణ పరమాత్మ దేహాన్ని విడిచారు. 35 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమైంది. ఆ సమయంలో కృష్ణుడు తన యాదవుల వంశాన్ని అందరినీ తీసుకొని ప్రవాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణులకు అన్నదానం చేసి యాదవులను మృత్యువు కోసం వేచి చూస్తూ ఉండమని ఆదేశించారు. ప్రవాస క్షేత్రంలో ప్రవేశించిన కొన్ని రోజులకు మహాభారత యుద్ధం గురించి సాత్యకి కృతవర్మ మధ్య వివాదం తలెత్తింది. సాత్యకి కోపంతో కృతవర్మ తల నరికింది. యాదవులందరూ 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవల్లో శ్రీకృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నతో పాటు సాత్యకి మిగిలిన యాదవులందరూ చనిపోయారు. కేవలం కృష్ణుడి రథసారథి తారకుడు బభ్రుడు మిగిలాడు. యాదవులందరూ చనిపోయిన తర్వాత బలరాముడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆయన కూడా తనువు చాలించి తిరిగి శ్రీ మహావిష్ణువు యొక్క శేషతల్పంగా మారిపోయాడు. బలరాముడి దేహం త్యజించిన తర్వాత ఒక రావి చెట్టు కింద శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి జర అనే వేటగాడు ఒక జింకను తరుముకుంటూ అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడి కళ్ళకు శ్రీకృష్ణుడి కాళ్ళు జింక కొమ్ముల్లా కనిపించాయి. వెంటనే మరో ఆలోచన లేకుండా శ్రీకృష్ణుడి కాళ్ళ వైపు గురిచూసి బాణం వదిలాడు. ఆ బాణం నేరుగా కృష్ణుడికి తగిలింది. అయితే తను చంపింది జింకను కాదని శ్రీకృష్ణ పరమాత్ముడని తెలియగానే జర శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి బోరున విలిపించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జరను ఓదారుస్తూ, నువ్వేమీ బాధపడకు, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మల ఫలితం. రామావతార సమయంలో సుగ్రీవుడు వాలి అనే 2 రాజులు ఉండేవారు. నేను చెట్టు వెనుక దాక్కొని వాలి అనే రాజును సంహరించాను. అందుకే నేను ఈ జన్మలో ఆ కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి అదే విధమైన మరణాన్ని ఎంచుకున్నాను. నేను కోరుకున్నట్టుగానే నువ్వు ప్రవర్తించావు. అందుకే నీకు కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి తాను ఈ మానవ శరీరాన్ని వదిలి వైకుంఠాన్ని చేరేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరకు ఆయన రథసారథి వచ్చాడు. ద్వారకకు వెళ్ళి యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయింది అని, బలరామునితో పాటు శ్రీకృష్ణుడు కూడా శరీరాన్ని త్యజించాడు అని, అందరినీ ద్వారక వదిలి వెళ్ళిపోమని ద్వారకవాసులకు చెప్పమని తన రథసారథికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన తనువు చాలించిన తర్వాత ద్వారక మొత్తం సముద్ర గర్భంలోకి కొట్టుకొని పోతుంది. అందుకే తన ప్రజలను అప్రమత్తం చేశాడు శ్రీకృష్ణుడు. శరీరంతో పాటు వైకుంఠానికి పయనమైన శ్రీకృష్ణ పరమాత్మకు ఋషులు, మునులు, స్వర్గాధిపతి దేవేంద్రుడు సైతం ఘన స్వాగతం చెప్పాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ.